హాయ్ అండి. బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారనే మరి అట్టి ఆశతోని, ఆశయంతోటి మరి మీ ముందుకొచ్చాను. మనమందరం కూడా ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో మరి అందరూ తీరికగా ఉంటారు. మరి గృహిణీలైతే మరి ఎంప్లాయీస్ అయితే కూడా మరి లంచ్ టైంలో ఉంటారని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ప్రెజెంట్ సిచ్యుయేషన్ అంతా కూడా అన్ని ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎలక్షన్స్‌కి మరి సంబరాలతో, ఆటపాటలతోటి ప్రచారాలు జరుగుతున్నవి. మరి ఏ ఏ గ్రామమైనా ఆ గ్రామంలోని ప్రజలందరం మనమే కాబట్టి, మన గ్రామాల లోపల మన గ్రామం తరఫున ఏ వ్యక్తులు నిలబడ్డారు, ఎలా అంటే స్వభావం కలిగినటువంటి వాళ్ళు, మరి అధికార దాహం కోసం నిలబడినారా? లేకపోతే ప్రజా సంపద కాజేయడానికి నిలబడినారా? నిస్వార్థంగా సేవ చేసే తత్వం కలిగిన వ్యక్తులా అని చెప్పేసి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన ఆయుధము ఓటు కాబట్టి, ఈ ఓటును మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే మన గ్రామ ఉద్ధరణ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి మనం సహకరించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడు నేనున్న గ్రామం ఎక్స్‌వైజెడ్ మనం పేరెందుకు కానీ, అక్కడైతే మరి సాయంత్రం కాగానే అందరూ పనులకెళ్ళి ఇళ్ళకి రాగానే ఇది వింటర్ సీజన్ కాబట్టి, ఈ సీజన్ పురస్కరించుకొని అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే, ప్రచారంతో పాటు కొంచెం కొంచెం గ్రూపులుగా తయారయ్యి, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క గ్రూపుగా తయారయ్యి, ఆ నిలబడే అభ్యర్థి వెంబడి తిరుగుతూ మరి ఇల్లిల్లుకు మరి బ్రాందీ బాటిల్స్ పంచుతూ, మరి 4, 5 వందలు పంచుతూ మరి వారిని రిక్వెస్ట్ చేసుకోవడము ఇది చేస్తున్నారు. అంటే వాళ్ళకున్నటువంటి బహిరంగమైన రహస్య ఓటింగు విధానమును వీళ్ళు చీకటి కోణాలలోనికి మలుపుతున్నారనమాట. కాబట్టి ఈ చీకటి కోణాలలో మలుపుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు నిజమైనటువంటి నిస్వార్థపరులు కారండి. స్వార్థపరులు. వాళ్ళు దేన్నంటే ఒక బిజినెస్ అయిపోయింది రాజకీయం. సేవ పక్కకు పోయింది. బిజినెస్ ఏం చేస్తారు? ఒక రూ. 1,00,000 ఖర్చు పెట్టి 10,00,000 టార్గెట్ ఉంటది వాళ్ళకి. అంటే ఎగ్జాంపుల్ 1,00,00,000 అనుకున్న దగ్గర 10,00,00,000కి ఎక్స్‌పెక్ట్ చేసుకుంటారు. ప్రజలన ఓట్లు కొనేసుకుంటారు. అంటే చీకటి కోణంలో రాత్రుల పూట వెళ్ళి వాళ్ళకు మత్తు పదార్థాలిచ్చి, డబ్బులిచ్చి వాళ్ళ వైపు చేసుకుంటారు. ఇది మరెంత దుర్వినియోగం అండి. వాళ్ళు ఆశ చూపితేనే గదా ఇల్లిటరేట్స్ చదవని వాళ్ళకేం తెలుసు? తెలవదు. ఓటు విలువ తెలవకపోవడం వలన ఆ యొక్క 2, 3 వందలకు ఆ ఒక బ్రాందీ బాటిల్‌కే ఆ యొక్క ఓటు 5 ఏండ్ల ఓటు 5 ఏండ్ల విలువ కలిగినటువంటి మరి రాష్ట్ర సంపదను ఆ ఓటు ద్వారా దుర్వినియోగం చేసుకునేటట్టు అభ్యర్థులు తిరిగి చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా అలర్ట్‌గా ఉంటేనే గ్రామంలో దాదాపు 1000 మంది ఉన్నారనుకోండి. ఆ 1000 మంది అలర్ట్ అయినప్పుడే ఆ యొక్క గ్రామోద్ధరణ అనేది జరుగుతదండి. మరి ఆ రోజుల్లో మనకైతే చూసాము. ఎవరు? మహాత్మా గాంధీ. ఒక పిల్లవాడిని చూసి వాడికి బట్టలు లేకపోతే ఆ పిల్లవాడిని అడిగి తెలుసుకొని, ఆ దుస్థితి, ఆ బీద స్థితిని బట్టి నాకెందుకు చొక్కా అని చెప్పి చొక్కా తీసి పడేసి ఆయన మరి ఆ విధంగా సగం వరకు నగ్నంగానే ఉన్నాడు. మనకు తెలుసు చివరి వరకు కూడా ఆయన షర్ట్ లేకుండా ఉన్నాడు. అంటే పిల్లవానికి మరి ఈయన ఆ రకం అంటే పేదవాళ్ళ కోసం మనం త్యాగం చేయాలి మన జీవితాలను అని ఆదర్శప్రాయంగా ఆ మహాత్మా గాంధీ అది మనకు చిహ్నంగా, ఆదర్శంగా సమాజానికి అంకితం చేసిపోయారు. మరి అదే విధంగా మరి గొప్ప నాయకులు మరెందరో ఉన్నారు. మరి మహాత్మా గాంధీ ఒకటి చెప్పాను. ఇంకొకటి కూడా మరి బెంగాల్‌లో అక్కడైతే స్లమ్ ఏరియాలలో మరి హరిజన వాడలలో మరి చీపురు బట్టి ఊకాడు. ఇప్పుడు కొంతమంది నాయకులు ఆయనను ఎక్కిరిస్తా ఉంటారు. చీపురు బట్టి ఊకిండు దళితుల వీధులల్లా అని వెక్కిరిస్తా ఉంటారు. వాళ్ళని వెక్కిరించే వాళ్ళని మనం నాయకులు అంటామా మరి? వాళ్ళకు వీళ్ళకి ఎంత తేడా ఉంది. ఆయన కోమటి అయినా కూడా దళితుల యొక్క మరి వీధులు ఊడ్చాడు. అది నిదర్శనం మనకు సమాజానికి ఒక మేలుకొలుపు.
సమాజంలోని ప్రజలందరూ సమానమే, అందరూ శుభ్రంగా ఉండాలని చూపించటానికి ఆయన ఆ రకంగా చేశాడు. కానీ ఆయన తెలివి తక్కువుండి చెయ్యలేదు. మంచి తెలివి గలవాడు కాబట్టి మనకు తెలివిని ఇచ్చిపోయాడు లేని వాళ్ళకు. ఆ తెలివి లేని వాళ్ళే ఈ మాట ఈనాడు అంటున్నారు. ఇంకా మరి ఈ రకంగా మన దేశ దుస్థితి ఎలా అంటే చీడ పురుగులాగా ఉన్నారు కొంతమంది నాయకులు, కొన్ని పార్టీల వాళ్ళు. మరి మహాత్మా గాంధీని తిడుతూ ఉంటారు. పాకిస్తాన్ను సెపరేటుకి పంపి మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ అక్కడ పాకిస్తాన్‌కు పంపమని చెప్తే పంపలేడు మహాత్మా గాంధీ. సోదర భావం కలిగి భాయి భాయిలాగా ఉండాలా అని చెప్పి ఇక్కడ ఇష్టమున్నోళ్ళు ఇక్కడ ఉండని, ఇష్టము లేని వాళ్ళు అక్కడ వెళ్ళండి అని చెప్పాడు. ఆ చెప్పింది ఆ ఆ పీరియడ్‌లో, ఆ పరిస్థితిలో అప్పుడు మనము ఆయన ప్లేస్‌లో ఉంటే అంత మంచి ఆలోచన కూడా మనకు రాకపోవు. ఇంకా మనం పిచ్చి పిచ్చిగా చేసి ఇంకా ఆగం చేసేవాళ్ళం దేశాన్ని. ఆయన మంచి ఆలోచనకర్త కలిగిన వాడు కాబట్టి ఆ రకంగా ఇష్టం లేకుంటే వెళ్ళకండి. కానీ మీకిక్కడ ఇష్టం ఉంటే ఇక్కడ ఉండండి. అక్కడ ఇష్టం ఉంటే అక్కడ వెళ్ళండి. అది మీ ఇష్టం అని చెప్పి యువర్ చాయిస్ అని చెప్పాడు. అందుకని కొంతమిక్కడు మంది ఉండిపోయారు. ఆ కొంతమందే ఇప్పుడు మనకు మన దేశంలో ఉన్న ముసల్మాన్లు, ఇస్లామికులు, మహమ్మదీయులు. కాబట్టి ఇప్పుడు మరి గాంధీని తిడతా ఉంటారు. గాంధీ అప్పుడే పంపించలేదు. గాంధీ కాదు గాడిది. అక్కడ పంపినుంటే అయిపోతుండే. వాడు మాకేం చేశాడు? ఇలాంటి బూతులతోటి అంత పెద్ద మహనీయులను మరి ఈ అనేవాళ్ళకు నోరు ఎలా వస్తుందో, వాళ్ళ తెలివితేట జ్ఞానంలో వీళ్ళకసలు ఒక ఆవగింజంత కూడా లేదని అర్థం చేసుకుంటలేరు. కాబట్టి అలాంటి దుస్థితిలో మన దేశం ఉంది. పోయినటువంటి వాళ్ళు మంచి చేసిపోతే వాళ్ళను చెడు చేసిండ్రని చెప్పి వాళ్ళ చరిత్ర అంతా కూడా వక్రీకరించి మాట్లాడుతూ, వాళ్ళ మీద నిందలు వేస్తూ, అంత చేసి మన చేతిలో మరి ఈ యొక్క దేశాన్ని సుసంపన్నమైనదిగా మరి దేశాన్ని స్వతంత్రము తెచ్చి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం మనకు అప్పచెప్పిపోయినటువంటి ఆ మహనీయులను తిట్టేటటువంటి ప్రబుద్ధులు, ఆషాఢ బూతులు, దేశాన్ని మింగేవాళ్ళు, మరి ఓట్లను చీకటి కోణాలలో మరి మోసం చేసి ఇల్లిటరేట్స్ దగ్గర కానీ, మరి ఆ పేదవాళ్ళ దగ్గర కానీ వాళ్ళను కొట్టి బలవంతంగానో కొట్టో డబ్బు ఇచ్చో ఎరవేసి ఏది ఎవరి స్థాయి ఎలా ఉంటుందో అట్లా పట్టుకొని చేసి దోపిడీ చేసి గెలుస్తున్నటువంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళకు ఈ యొక్క పాలన దాహము, అధికార దాహము, మరి డబ్బు దాహము ఇలాంటివన్నీ పోవండి. వాళ్ళు భూమి మీద ఇక్కడ ఉన్నంత కాలం అవి ఉంటాయి. ఏం చేస్తారు? ప్రతి మనిషి లోపల మంచి చెడు ఉంటుందండి. వీళ్ళే మంచోళ్ళు, అవతల వాళ్ళు చెడ్డోళ్ళు అని ఆ ఎదుటి వాళ్ళు కానీ అపోజిషన్ పార్టీలలో ఉన్నటువంటి ఒకరు పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీలో మరి అన్నిట్లో మంచి చెడున్న కూడా మంచిని వదిలిపెడుతున్నారు. వాళ్ళ లోపల చెడును చిన్నది కూడా పెద్దగా చేసి చూపించి పబ్లిక్ను ఫూల్ చేస్తున్నారు. ఆ పార్టీల 3-4 పార్టీల మధ్యలో మనం నలిగిపోతూ ఎవరిని ఎన్నుకుంటున్నాము. ఇంకా కొంచెము ఈవీఎంల మాయ. అది ఒక్క బటన్ ఒకరు ఒత్తితే అది మరి ఎన్నో లక్షల వరకు కూడా పడుతుంది అని చెప్పేసి మనము ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు మరి అవన్నీ రూమర్సా నిజమా మనకు తెలియదు చెప్పారు. మరి ఆ ఈవీఎంలు కూడా ఆ రకంగా తయారు చేసుకొని మరి ఆ టెక్ అనేది మంచి కోసం ఉపయోగించాలి కానీ ఆ టెక్నాలజీ మోసం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. కనుక మనము మన ఓటును ఎవరికి మనకు మత్తు పదార్థాలు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఆశకు లొంగకుండా లోబడకుండా ఎవరు ఏది ఇచ్చినా తీసుకొని మీకే వేస్తాము అనాలి. అవతల పోయి నిస్వార్థంగా ఉన్న ఒక పేదవానికి మరి వేసేవాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళకి వేయాలి.
కనుక మనం ఆ రకంగా గ్రహించి మన గ్రామోద్ధరణ చేసుకుందామండి. అందరూ కూడా నా ఛానల్ లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీకు థ్యాంక్ యూ సో మచ్.